రేవంత్ పాలనలో రైతులు మరోసారి యూరియా కొరతతో అల్లాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. గత 3 సీజన్లలో ఎలాంటి ఇబ్బందులు అయితే పడ్డారో ఇప్పుడు కూడా అవే ఇబ్బందులు తలెత్తాయి. కామారెడ్డి జిల్లాలో యూరియా కొరతతో సొసైటీల ముందు బారులు తీరారు రైతులు. విపరీతమైన చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం 5 గంటల నుండే బారులు తీరారు రైతులు. తాడ్వాయి మండలం ఎండ్రియాల సొసైటీ ముందు కిలోమీటర్ మేర రైతులు క్యూ కట్టారు. సొసైటీ నిర్వాహకులు పాస్ పుస్తకానికి ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిపడినంత యూరియా ఇవ్వాలని సొసైటీ అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. రేవంత్ పాలనలో రైతులు మరోసారి యూరియా కొరతతో అల్లాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. గత 3 సీజన్లలో ఎలాంటి ఇబ్బందులు అయితే పడ్డారో ఇప్పుడు కూడా అవే ఇబ్బందులు తలెత్తాయి. కామారెడ్డి జిల్లాలో యూరియా కొరతతో సొసైటీల ముందు బారులు తీరారు రైతులు. విపరీతమైన చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం 5 గంటల నుండే బారులు తీరారు రైతులు. తాడ్వాయి మండలం ఎండియాల సొసైటీ ముందు కిలోమీటర్ మేర రైతులు క్యూ కట్టారు. సొసైటీ నిర్వాహకులు పాస్ పుస్తకానికి ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిపడినంత యూరియా ఇవ్వాలని సొసైటీ అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది.